నాంపల్లి కోర్టులో కొరటాల శివ గారికి ఒక నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు మనకి సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్గా మారింది. స్వాతి పత్రికలో ఏదైతే ప్రచురించారో ఆ స్టోరీ ఆధారంగా శ్రీమంతుడు ఉంది అంటూ ఒరిజినల్ రైటర్ అయినటువంటి శరత్ చంద్ర గారు కేసు పెట్టడం జరిగింది. సో దానికి సుప్రీంకోర్టు ఈ విధంగా క్రిమినల్ కేసు అనేది రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ విషయం మీద మాట్లాడడానికి సినిమా ఇండస్ట్రీ పర్సనాలిటీ అయినటువంటి చిట్టుబాబు గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇప్పుడు కొరటాల శివ భావదరిద్రుడు కాదు, ఫస్ట్ పాయింట్. భావదరిద్రుడు కాదు. ఒక సినిమా అనేది సినిమా కథలు అనేవి ఒక ఈ సినిమా కథలకి ఏ కథ అయినా ఒక ఇన్స్పిరేషన్, ఒక అబ్జర్వేషన్ మీద, ఒక ఇన్స్పిరేషన్ మీద కథలు తయారవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను బయట తిరుగుతూ ఉంటాను, ఎక్కడో ఒక సన్నివేశం చూస్తాం, ఒక ఇంటి దగ్గర ఒక సన్నివేశం చూస్తాం, ఆ సన్నివేశం మీద ఇన్స్పైర్ అయ్యి నేను కథ తయారు చేస్తాను. రేపు ఆ ఇంటి వాళ్ళు వచ్చి నా ఇంటి దగ్గర జరిగిన సన్నివేశం ఇది నాకు సంబంధించింది అని అంటే ఎట్లా అలా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది, కొరటాల శివ సూపర్ హిట్లు తీశాడు, ఒరిజినల్ కథలు తీశాడు. ఇప్పుడు ఇది దాని పెద్ద హిట్ అయింది. ఈ అక్షరానికి శరత్చంద్ర రాసిన అక్షరానికి దృశ్యకావ్యం ఇచ్చినాక కానీ అది సీన్ అవ్వాల. అక్షరాన్ని వాడితే అక్షరానికి రూపం ఇచ్చాడు. నువ్వు కేవలం శరత్చంద్ర 4 అక్షరాలకు రూపం ఇచ్చి దాన్ని 2 గంటల ఒక దృశ్య కావ్యం చేశాడు. సో అతని శక్తి సామర్థ్యం అతని చాలా ఉంది. ఇంట్లో కాపీ కొట్టాడు అని పెద్ద వైరల్ చేసిన కాపీ కొట్టడం ఇన్స్పిరేషన్. స్టోరీస్ అనేవి ఇన్స్పిరేషన్ మీద వస్తాయి. ఉదాహరణకు గోరింటాకు ఇన్స్పిరేషన్ మీద దాసనారాయణ కొన్ని 100 కథలు పుట్టించేవాడు. ఆయన కాపీ కొట్టాల్సిన కర్మే ఉంది. గోరింటాకు సినిమా కాపీ కొట్టారని ఇద్దరుపూడి సులోచనరాని వేసింది ఆవిడ. ఆవిడ రంగనాయకం అనమాట. సంబడి ఫైల్డ్ కేసు, అది ఆవిడకి ఫేవర్గానే వెళ్ళింది. అట్లాగే మేము భోగిమంటలు, మా సొంత సినిమా భోగిమంటలు సినిమా తీస్తున్నప్పుడు సుప్రీంకోర్టు హీరింగ్ ఇచ్చింది కదా సార్, మరి అది నిజమేనా? అది లేకపోతే అది సోషల్ మీడియాలో రూమర్ అవుతుంది? నిజమే. ఎట్లా అసలు నాకు అర్థం కాని విషయం, ఇప్పటికీ అర్థం కాని విషయం. సుప్రీంకోర్టు క్రిమినల్ ఎట్లా దీన్ని క్రిమినల్గా అతను వేయటం ఏంటి, క్రిమినల్గా దీన్ని క్రిమినల్ కేసు కింద ఎట్లా, ఇది ఒక ఇన్స్పిరేషన్ మీద సో రైట్స్, స్టోరీ రైట్స్ అనే పాయింట్స్ వస్తాయి. క్రిమినల్ కేసు అని అంత పెద్ద మాట అనడానికి ఆధారాలు ఉండాలి కదా సార్. ఆధారాలు ఏంటి? అదే ఏమి ఆధారాలు ఏంటి, రైటర్స్ అసోసియేషన్ ఇచ్చిన నివేదిక అంటుంది హైకోర్టు. అదే మాటని సుప్రీంకోర్టు అది దానికి క్రాస్ ఎగ్జామినేషన్ ఏమిటో మరి కోర్టు మరి ఎట్లా ఈ డెసిషన్కి వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ అది క్రిమినల్ ఎట్లా ఉంది? ఓకే, అతని కథ ఆ కథ అయితే కాంపన్సేషన్, కథకి రైట్స్ కొరకు తీయాలి. ఇప్పుడు అదే చెప్తున్నాను ఇందాక మేము భూమండల కాంపన్సేషన్ అనేది గతంలో కూడా చాలా సినిమాలకి ఇచ్చున్నారు, స్టార్ హీరోలు కూడా. మీకు ఆ విషయం చెప్పుతా మధ్యలో కట్ చేసి, కథలు ఎట్లా ఉంటాయి. భోగి మంటలు సినిమా తీస్తున్నాం మేము కథ తయారు చేసుకున్నాక ఎవరో మన స్టోరీ మా యూనిట్లో వాళ్ళు ఏంటి ఇది మారణ హోమం అని ఒక నవల వచ్చింది, దాంట్లో మ్యాటర్కి ఇక్కడికి కొంచెం పోలికలు ఉన్నాయి, మనం ఒకసారి మీరు అది చదవండి అన్నారు. అప్పుడు మా నాన్నగారు మేమందరం విజయనిర్మల గారు అందరూ చదివాము. ఎక్కడో పోలిక కనపడుతుంది, పోలిక బాగానే కనపడుతుంది. ఇమీడియట్గా మేము ఏం చేసాం, అతను మరణ హోమం రైటర్ని పిలిపించి ఆయన నీ కథ కాదు కానీ బట్ కాకపోతే పోలికలో రేపు పొద్దున తలకానిపై అవసరం లేదు అని బిఫోర్ స్టార్టింగే అతన్ని పిలిపించి రైట్స్ కొనేసుకున్నాం ఆ కథ. అట్లా చేసి ఉండాలి శివ. బహుశా ఇన్స్పిరేషన్ మీద తీసినా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అమ్మా, నేను ఎప్పుడూ చాలా కథలు వింటూ ఉంటానమ్మా. నా కొరటాల శివ కూడా అనేక కథలు వింటాడు. కొన్ని వింటాము, నెక్స్ట్ ప్రొసీడ్ అయిపోతూ ఉంటాం. ఇప్పుడు ఎక్కడో నిర్ధారణం అయిపోతుంది. ఆ కథలో ఏదో ఒక పాయింట్ మైండ్లో ఫిక్స్ ఉండిపోద్ది. అది ఎప్పుడో తర్వాత ఇమీడియట్గా అయితే మనం ఆయన చెప్పింది కదా అని అనుకుంటాం, లేదా చదివిన కదా అనుకుంటాం. కొన్నాళ్ళ తర్వాత అయినప్పుడు, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పాయింట్ వచ్చినప్పుడు ఇది మన ఐడియానా, మనకు ఎవరన్నా చెప్పిన ఐడియానా గుర్తురాదు. సో ఐడియా బాగుంది ప్రొసీడ్ అనుకుంటారు.
అది ఎవరో అని తెలిస్తే గుర్తొస్తే నేను పిలిచిన ఆయన ఈ ఐడియా నేను వాడుకుంటున్నాను అని మామూలు రొటీన్ జరుగుతుంది. అది ఎక్కడో మిస్ అయింది, ఆ ట్రాక్ మిస్ అయింది అంతే. కొట్టాల శివ భావదరిద్రుడు కాదు, కథలు చౌర్యం చేసేంత క్రిమినల్ కాదు. ఆచార్య టైంలో కూడా రాజేష్ మండూరి అనే ఒక అతను సోషల్ మీడియాలో వచ్చి మనం చూసాం ఎంత రచ్చ చేశాడు ఈ కథ నాది అని చెప్పేసి. సో ఈ కథకి దానికి సంబంధం లేదని లైవ్లో కొరటాల శివ గారు కూడా అతనితో డిస్కషన్ చేయడం కూడా మనం చూసాం. ఇప్పుడు కథ నాది అని చెప్పడం అంటే మన ఫ్యాషన్ అయిపోయిందమ్మా. ఎందుకంటే కోట్లతో కూడిన సినిమాలు అయ్యేటప్పటికి ప్రతి ఒళ్ళు కథ నాది, కథ నాది. అబ్బాయి అమ్మాయిని ప్రేమించుకున్నారు, పెద్దలు అబ్జెక్ట్ చేశారు, చివరికి ఒకటయ్యారు. ఈ లైను నాది అని చెప్తాను నేను. నాది అని నేను చెప్తే ఈ లైన్ నేను కొన్ని వందల మంది మీద కేసులు వేయచ్చు. కొరటాల గారి మీదే ఎందుకు? ఇప్పుడు గతంలో శ్రీమంతుడు టైంలో ఇలా వచ్చింది సార్, ఇప్పుడు మళ్ళీ అంటే దాని తర్వాత ఆచార్యకు కూడా అలాగే వచ్చింది. కొరటాల మీద అనేది కొరటాల మీదే ఎవడు గురి పెట్టేది కాదు. ఎప్పుడు కూడా ఎవరు సక్సెస్ఫుల్ ఉంటారో వాళ్ళ మీద గురి పెడతా ఉంటారు డబ్బులకి. ఎప్పుడు పెడతాడు మురుగదాస్ మీద లేదా గతంలో ఈ ఎప్పటికప్పుడు సక్సెస్ఫుల్ ఉన్న వాళ్ళ మీద, ఎందుకంటే సక్సెస్ఫుల్ ఉన్న వాళ్ళ మీద వేస్తేనే కదా ₹4 వస్తాయి. ఈ ఆలోచన చేస్తాయి. ఇక్కడ శరత్చంద్రుడు అందుకు చేశాడు నేను అంటలా. శరత్చంద్ర మేబీ నిజంగా స్వాతిలో ఉన్నదని. ఇక్కడ జరిగిన మిస్టేక్ అంటే కొరటాల శివ కొంచెం స్టార్ట్ చేయడానికి ముందే ఇది పోలికలు ఉన్నాయని మాట్లాడితే సరిపోదంట. ఒరిజినల్ రైట్ తోటి పిలిచి ఇది ఎవరు పిలిచి మాట్లాడితే సరిపోయేది. అది ఇదేముంది లేదు, అక్షరమే కదా, దానికి మనం ఎంతో కష్టపడితే కదా ఈ కథ స్క్రీన్ మీదకి వస్తుంది. అది మన శ్రమ ఉంటుంది కదా అని అతను అనుకుని ఉండొచ్చు. లేదా మైండ్లో ఇది పలానా వాళ్ళది, నేను ఎక్కడో చదివితే స్వాతిలో చదివింది నా మైండ్లో ఉందనేది గుర్తు రాకపోయి ఉండొచ్చు. ఇలా జరుగుతాయి, సాధారణంగా చాలా జరుగుతాయి. బలగం సినిమా కూడా అలాగే కొత్త కాదమ్మా. ఇవాళ ఇండస్ట్రీలో 50 ఏళ్ళుగా అనేక సార్లు అనేక సందర్భాల్లో నా కథ అని ఒక సక్సెస్ఫుల్ సినిమా మీద నా కథ అని పోటీ రావడం. ఆనాడు లక్ష్మమ్మ కథ, శ్రీ లక్ష్మమ్మ కథ అని మా తాతగారు గోపీచంద్ గారి సినిమా నుంచి మా సినిమా దీని గురించి చాలా వస్తూ ఉంటాయి. అనేక సినిమాలు వస్తున్నాయి, అనేక సినిమాల మీద ఇలా వేస్తూ ఉంటారు. అది పెద్ద విషయం కాదు. క్రిమినల్ కేసు అని అంటాము దాన్ని ఏదో అసలు సక్సెస్ 5 సినిమాలు కంటిన్యూస్ హిట్లు కొట్టాడు. ఆ హిట్ల మీద ఆచార్య దెబ్బ కొట్టాడు, పెద్ద ఫ్లాప్ ఇచ్చాడు. అతను ఆ టెన్షన్లో ఇంకా బదనాం చేద్దామని ప్రయత్నం తప్పితే, నా ఉద్దేశంలో నేను శరత్చంద్ర తప్పు అంటలేదు. శరత్చంద్ర కథ అయి ఉండొచ్చు, కానీ అంత మాత్రాన కొరటాల శివ భావదరిద్రుడు, చౌర్యుడు, ఈ చోరుడు, ఈ భాష, ఈ పదం విషయంలో కూడా అదే జరిగింది సార్. ఇప్పుడు రాజేష్ మండూరి అతను వచ్చి చాలా పెద్ద రచ్చ చేశాడు. మళ్ళీ ఎందుకు ఆగిపోయాడు? అది సక్సెస్ కాలేదు. అది సక్సెస్ అయిపోయి ఉంటే, శ్రీమంతులాగా పెద్ద హిట్ అయ్యి ఉంటే. ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఒరిజినల్ కథని కిల్ చేసి ఇతను సొంతంగా ఇంటర్ప్రిట్ చేసి ఏదో రాస్తుంది, అందువల్ల అట్లా అయిపోయింది. ఒరిజినల్ కథని ఆ సోల్ని అట్లాగే తీసుంటే హిట్ అయ్యి ఉండేదని కొంతమంది. సన్నాసు సినిమా హిట్ అవ్వడానికి ఎవడు ఫార్ములా లేదు, కానీ ఎవడు ఫార్ములా ఇవ్వలేడు. సినిమా హిట్ ఇలా అయితే హిట్ అవుద్దని ఫార్ములా కనుక ఇవ్వగలిగితే ఇండస్ట్రీ మొత్తం ఆ ఫార్ములా వాడిని దగ్గరికి వెళ్తారు. కానీ ఏది గాలిమట్లేదు, నేను అలా అయితే హిట్ అవుద్ది ఎవడో చెప్పలేడు. హిట్ సక్సెస్ ఫెయిల్యూరు ఆడియన్స్ ఆ క్షణాన, ఆ రోజు రిలీజ్ అయిన రోజు, ఆ సందర్భం, సమయం, దాన్ని బట్టి ఉంటుంది తప్పితే, ప్రజల మూడుని బట్టి ఉంటుంది తప్పితే ఊరినే ఇలా అయితే హిట్ అయ్యేది అలా ఇవన్నీ గాలిమట్లు. మరి మా ఇవ్వచ్చుగా ఇంకా మిగతా కథలు, మరి గొప్ప కథలు ఎన్ని ఇవ్వగలిగాడు. శరత్చంద్ర రాశాడు, మంచిదే. కాకపోతే ఇక్కడ తేడా ఏం జరిగిందంటే, శరత్చంద్ర అంత స్ట్రాంగ్గా వెళ్ళటానికి కారణం నార్మల్గా స్క్రీన్ ప్లే దీంట్లో ఏంటంటే, యాక్ట్లో ఏంటంటే 7 సీక్వెన్సులు కంటిన్యూస్గా ఉండకూడదు, 7 సీక్వెన్సులు తేడా ఉండాలి. ఆ లెక్క అయితే శ్రీమంతుల్లో అలా ఆర్డర్లో 7 సీక్వెన్సులు లేవు. కానీ ఎక్కడ తేడా దొరికింది, అతని పేర్లు కూడా అయ్యే పెట్టాడు. అక్కడే నేను అంటున్నా అతను జెన్యూనిటీ. అతను కాపీ కొట్టే ఉద్దేశం ఉన్నవాడైతే ఆ పేర్లు మార్చేవాడు, కనీసం ఆ ఊరు పేర్లు, క్యారెక్టర్ పేర్లు మార్చేవాడు. దొంగతనం చేసేవాడైతే అతను దొంగతనం ఏదో తన మైండ్లో ఉన్న ఐడియా అది ఎవరి ద్వారా వచ్చింది, ఏమీ నాకే పుట్టిందా, తనకే క్లారిటీ లేదు కనుక వెళ్ళిపోయాడు.
మంచి పాయింట్ వెళ్ళిపోయాడు అంతే. సో అదే దొంగతనం చేసే బుద్ధి ఉన్నవాడైతే పేర్లు మార్చాడు, పేర్లు పెట్టాడు కదా, అంత రెడీ అయినట్టుగా పేర్లు పెట్టాడు కదా. పేర్లు పెట్టడంలోనే అంత జెన్యూనిటీ అర్థమవుతుంది. సో అది కాంపన్సేషన్ కోసం అడగచ్చు. పెద్ద హిట్ అయింది కనుక పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని ఆశించవచ్చు శరత్ చంద్ర. అంటే కొరటాల గారికి ఇప్పుడు శ్రీమంతుడు టైంలో జరిగింది సార్, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆచార్య టైంలో జరిగింది సార్. ఇప్పుడు నెక్స్ట్ April 5th దేవరా ఉంది. ఇప్పుడు దేవరకు కూడా ఎవడో కూడా వచ్చి ఈ కథ నాదే అని చెప్పేసి వచ్చే అవకాశం ఉండొచ్చు కదా. ఇది ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళ. ప్రతి సినిమాకి సక్సెస్ అయిందంటే చాలా సినిమా, సక్సెస్ అవ్వకపోతే కూడా మాట్లాడు. సక్సెస్ అయిందంటే సినిమా నాది కదా అని వచ్చేస్తాడు. ఫ్లాప్ అయితే కామ్గా ఉంటారు. ఇప్పుడు అదే ఆచార్య మరి ఫ్లాప్ అయింది, కామ్ అయిపోయాడుగా. ముందు హడావిడి చేస్తున్నాడు, మరి ఎందుకు మరి కంటిన్యూ అవ్వాలా? ఫ్లాప్ అయినా వెళ్ళొచ్చుగా, మరి ఎందుకు వెళ్ళా? ఫ్లాప్ అయితే ఏముంది, వచ్చేది ఏం లేదు. సక్సెస్ అయితే వాళ్ళు కోట్లు వస్తేనే మనకి ఎంతో కొంత వస్తుంది అని బ్లాక్ మెయిలింగ్ తప్పితే ఇంకోటి కాదు. దేవరకు కూడా ఇలాగే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్కి దగ్గరగా ఉంది కాబట్టి సినిమా, అంటే పర్సనల్గా ఓన్లీ కొరటాల గారినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి. అంతేనా, మంచి కాయలు ఉన్న చెట్టుకి రాళ్ళు పడతాయి. సక్సెస్లు ఇచ్చాడు, కంటిన్యూస్ 5 హిట్లు ఇచ్చాడు. అది భరించలేని ఒకటి సక్సెస్ని భరించలేని శక్తులు ఎక్కువ ఉంటాయి. అది నార్మల్. ఎప్పుడు సక్సెస్ అయిన వాడి మీదే కానీ ఫ్లాప్లో ఉన్నవాడిని ఏమేస్తారు? 5 కంటిన్యూ సక్సెస్లు ఇచ్చాడు, అమ్మో కొరటాల అంటున్నారు. కనుక ఎక్కడో బురద చల్లాలి, వీలైనదో చల్లిన చోట అక్కడ కుదరలేదు, ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు ద్వారా కుదిరింది. ఏం ఇంకా దానికి రివ్యూ పెట్టి వేయచ్చు, ఇంకోటి వేయచ్చు. బట్ ఏదో కాపీ కొట్టేసి ఇంత ట్రోలింగ్ అవసరం లేదని అనుకుంటున్నాను. నా ఉద్దేశం, నేను 50 ఏళ్ళ ఇండస్ట్రీలో నేను చూశాను అనేక సందర్భాల్లో, తమిళ్, తెలుగు అనేక ఇలా కథలు. ఒక ఐడియాని నాది కథ. ఒక ఐడియా ఈజ్ నాట్ సినిమా, ఒక ఐడియా ఈ సినిమా. కానీ ఐడియాని 2 గంటల సినిమాగా చేయటంలో దర్శకుడి యొక్క ప్రతిభ ఉంటుంది, కథకుడి యొక్క ప్రతిభ ఉంటుంది. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల రిలీజ్ అయిపోయేటువంటి అది ఎన్టీఆర్ గారి దేవరకి ఏమన్నా ఆటంకాలు ఏమన్నా వస్తాయి సార్? దానివల్ల దేవరకి ఆటంకాలే ఉంది. అదేమి ఏ పద్ధతిలోనూ దాన్ని అడ్డుకోలేరు. ఇప్పుడు పాపం కొరటాల శివకి ఏంటంటే ఇప్పుడున్న టెన్షన్ వల్ల దాన్ని దాటాలి. ఏది ఆచార్య యొక్క బ్లాక్ స్పాట్ని అన్ని హిట్లు కొట్టి పెద్ద సూపర్ ఫ్లాప్ ఇచ్చాడు. మామూలు కూడా పెద్ద ఫ్లాప్ ఇచ్చాడు. ఇండస్ట్రీలో ఫస్ట్ టైం అంత పెద్ద ఫ్లాప్, పెద్ద హీరోతోటి. సో దాన్ని ఓవర్కమ్ అవ్వాలి, ఆ బ్లాక్ స్పాట్ నుంచి, ఆ మచ్చ నుంచి బయటకు రావాలి. అది అతని టెన్షన్ పాపం. ఆ టెన్షన్లో ఉంటాడు. బ్రహ్మ కష్టపడి కసి మీద చేస్తున్నాడు. సో ఆ టైంలో ఇది కొంచెం మెంటల్గా డిస్టర్బెన్స్ తప్పితే దీనికి ఆ సినిమాకి సంబంధం ఉంది. సో ఇప్పుడు ఫైనల్గా కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు? అంటే ఫైన్ వేసేటువంటి అవకాశం ఉందంటారా, లేకపోతే కోర్టు నిర్ణయం ఇతను అప్పీల్కి వెళ్ళొచ్చు, రివ్యూ పిటిషన్కి వేయచ్చు, ఏమైనా ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు నిర్ణయించింది ఇతను కాంపన్సేషన్ కట్టడము, అతని రైట్స్కి ఇప్పుడు అతను ఎంత అడుగుతాడు, ఎంత డిమాండ్, ఇప్పుడు అవకాశం ఉంది కనుక ఎంత డిమాండ్ చేస్తాడు, ఇవన్నీ ఫ్యూచర్ చెప్పాలి. అవి అట్లా సాల్వ్ అయిపోద్ది. రేపు అతని శిక్షల పట్టాలు జైల్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి ఏ ఉండవు, కానీ ఫైన్ వేస్తారు. అతను చౌర్యానికి అతను అతను ఇంత డబ్బు కట్టండి అతని రైట్స్కి, అతని కథకి అని చెప్తారు. అలాంటిది జరిగిపోతుంది అంతే. ఎవరో కూడా చాలామంది పోస్ట్ పోన్ అవుతుంది అది ఇది అని, అంటే సైఫ్ అలీ ఖాన్ గారికి ఇంజురీ జరిగింది, షూటింగ్ డిలే అవుతుంది అది ఇది అంటున్నారు. అవి మామూలు షూటింగ్లో జరిగిన దీనివల్ల డిలే అవ్వచ్చు కదా, దీనికి సంబంధం లేదు. దీనివల్ల ఆ సినిమాకి ఎఫెక్ట్ కానీ ఇంపాక్ట్ కానీ ఇది కానీ జరగదు. పర్సనల్గా కొరటాల శివ మీద అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కసి మీద చేస్తాడు, బ్రహ్మాండంగా దేవరాన్ని గొప్పగా తీసుకొస్తాడు, ఛాలెంజింగ్గా తీసుకున్నాడు అని ఆ దృష్టి ఉంటుంది. ఎలా తీస్తాడు, ఎంత పెద్ద హిట్ ఇవ్వబోతున్నాడు అనేది ఉంటుంది. సో ఓవర్ ఎక్స్పెక్టేషన్ కూడా ఉంటుంది ఆ సినిమాకి. కొరటాల ఆ రిస్క్ను కూడా ఓవర్టేక్ చేయాలి. ఇప్పుడు ఓవర్ ఎక్స్పెక్టేషను కసి, అందులో జూనియర్ ఎన్టీఆర్ మ్యాచ్ ఫామ్లో ఉన్నాడు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ దాటుకుని రావాలి. అతను ఆ శ్రమలో ఉన్నాడు పాపం. మిగతా ఈ యాక్సిడెంట్ అయితే షూటింగ్లో యాక్సిడెంట్ ఇవన్నీ రొటీన్ మామూలుగా జరిగేవి, ఇప్పుడు ఏ సినిమాకైనా జరిగేది. దానికి వీటికి మిగతా ఇంపాక్ట్ ఏమి ఉండదు. సో అనుకున్న డేట్కి April 5th వచ్చేది ఉంది. వీటి వల్ల ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే రాదంట రిలీజ్? దీనివల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ రాదు. అది అనుకున్న టైంకి రావచ్చు. లేదు ఈ యాక్సిడెంట్ సైఫర్ అలీ గారికి అవడం వల్ల కొంచెం డిలే అయితే, షూటింగ్ కాంబినేషన్ ఏదైనా డిస్టర్బ్ అయితే ఇంకొంచెం డిలే అవ్వచ్చు, కానీ దానికి దీనికి సంబంధం లేదు. థ్యాంక్ యూ.